స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. రేపు మన ఛానల్లో వీడియో అయితే రాదండి. ఎల్లుండి అంటే గురువారం ఈవినింగ్ వీడియో పెట్టుకుందాం. అయితే రేపు సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ మనం మిస్ కాకూడదు అనుకుంటే వాటిని కూడా కవర్ చేస్తూ వీడియో చేసుకుందాం. అలాగే ఎల్లుండి మనకి న్యూ ఐపీఓ సంబంధించిన హ్యాపీ ఫోర్జింగ్స్, క్రెడో బ్రాండ్స్ ఇవి కూడా లిస్టింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి మనం నిన్న వీడియోలో దాని లిస్టింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి మన వీడియోలో మాట్లాడుకున్నాం. అవి ఎల్లుండి లిస్టింగ్ అయిన తర్వాత కూడా దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు నిఫ్టీ 91 పాయింట్స్ పెరిగి 21,441 క్లోజ్ అయింది. నిన్న మన వీడియోలో చెప్పుకున్నాం. యాక్చువల్ గా 21,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, 21,000 దగ్గర సపోర్ట్ ఉంది అనే విషయం మనం చూసుకున్నాం. యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం, మన మీద సొంత నాలెడ్జ్ కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. అలాగే ప్రస్తుతం అయితే 21,300 దగ్గర సపోర్ట్ ఉంది, 21,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 233 పాయింట్లు పెరిగి 47,724లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 41 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే కేవలం 9 స్టాక్స్ మాత్రమే ఈ రోజు నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ దివీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఉండగా ఇక టాప్ లోజర్స్ గా ఇది నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇక ఫ్యూచర్స్ డెరివేటివ్స్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీస్ చూసుకుంటే అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, టాటా కన్స్యూమర్స్, సిప్లా అండ్ ఎల్ఎన్టీ. ఇక షార్ట్ బిల్డప్ జరిగినాయి చూసుకున్నట్లయితే ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్సర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ అండ్ టాటా మోటార్స్. అంటే ఈ రోజు కూడా ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ టాప్ లోజర్స్ గా ఉన్నాయి. అయినా స్టిల్ ఇంకా తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఫ్యూచర్ లో షార్ట్ బిల్డప్ జరిగింది. ఇక కంపెనీల విషయానికి వస్తే అనుపమ్ రసాయన్ ఇది స్పెషాలిటీ కెమికల్స్ సంబంధించిన కంపెనీ. లైఫ్ సైన్స్, స్పెషాలిటీ కెమికల్స్, అగ్రో కెమికల్స్, పర్సనల్ కేర్, ఫార్మాస్యూటికల్స్ ఈ సెక్టర్ కి సంబంధించి స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిజినెస్ చేసే అనుపమ్ రసాయన్ జపనీస్ సంబంధించిన ఒక కెమికల్ కంపెనీతో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీద సంతకం చేసింది. దీని గురించి అంటే న్యూ ఏజ్ పాలిమర్ ఇంటర్మీడియట్ సప్లై కోసం రాబోయే 9 సంవత్సరాలకు గాను దాదాపు 507 కోట్లు విలువ గల లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీద సంతకం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ 1,003 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అనుపమ్ రసాయన్. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇక రిలయన్స్ గురించి చెప్పాలంటే రిఫైనరీస్, టెలికాం, రిటైల్ రంగంలో చాలా ఎస్టాబ్లిష్ అయిపోయి మంచి వ్యాపారం చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ చేసే ఉద్దేశంతో ఈ వాల్ట్ డిస్నీ ఈ ఎంటర్టైన్మెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ ఇండియన్ బిజినెస్ మెర్జర్ తో ఈ డిస్నీ స్టార్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న 8 భాషల్లో 70 ఛానల్స్, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ఛానల్స్, ఇక రిలయన్స్ స్టెప్ డౌన్ సంస్థ వయాకామ్ 18 ఆ కంపెనీకి ఉన్న 38 టీవీ ఛానల్స్, ఇక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో సినిమాస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఈ మెర్జ్ అయిన తర్వాత ఇప్పుడు గతంలో రీసెంట్ గా ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన మెర్జ్ సోనీ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఒక పెద్ద మెర్జర్ గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత భారతదేశంలో అతి పెద్ద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మెర్జర్ కంపెనీగా చెప్పుకోవచ్చు ఈ ఒప్పందం. దీంతో ఇప్పుడు కంపెనీ 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్, 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ కలిగి ఉన్న చాలా పెద్ద సంస్థగా రూపొందించబోతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 2,580 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఎన్సి ఇన్ఫ్రా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, ఫ్లైఓవర్స్ కట్టే కంపెనీ పిఎన్సి ఇన్ఫ్రా. ఈ కంపెనీ నేషనల్ హైవే 31 NH31 సంబంధించిన ఆ రోడ్డు వర్క్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇన్ టైం కంటే ముందు అర్లీగా వర్క్ కంప్లీట్ చేసేందుకు గాను ప్రభుత్వం ఒక స్పెషల్ బోనస్ గా 5.21 crores వీటికి ఒక బోనస్ రూపంలో రాబోతుంది. ఈ ప్రాజెక్టు విలువ 1,602 కోట్లయితే నిర్దేశించిన సమయం కంటే ముందుగానే వర్క్ కంప్లీట్ చేసేందుకు గాను ఎక్స్ట్రా వచ్చిన ఈ బోనస్ 5,21,00,000 కంపెనీకి రాబోతుంది. ఇండైరెక్ట్ గా ఈ బెనిఫిట్ అనేది ఇన్వెస్టర్లకే చెందుతుంది. కాబట్టి స్టాక్ ఈ రోజు పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. 2.5% పెరిగి 354 రూపాయల దగ్గరలో ట్రేడ్ అవుతుంది పిఎన్సి ఇన్ఫ్రా. ఐనాక్స్ విండ్ ఎనర్జీ బిజినెస్ లో ఉన్న ఈ కంపెనీ 279 మెగావాట్స్ కెపాసిటీ గల ఈ 3 మెగావాట్స్ విండ్ టర్బైన్స్ తో ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఇది గతంలో ఆర్డర్ సంపాదించిన ఒక వెండర్ నుంచే మళ్ళీ రిపీట్ ఆర్డర్ గా ఇంత మంచి ఆర్డర్ వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం ఐనాక్స్ విండ్ 902 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇది రియాలిటీ సంస్థ. ఈ కంపెనీ గోర్గాంలో ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన గోద్రేజ్ అరిస్టోక్రాట్ అనే ప్రాజెక్ట్ లో 600 హౌసెస్ అంటే ఫ్లాట్స్ అమ్మకాలు జరిపింది. దాని విలువ 2,600 కోట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. దీంతో ఈ రోజు పాజిటివ్ గా స్టాక్ రియాక్ట్ అయింది. 1% పెరిగి 1,990 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గోద్రేజ్ ప్రాపర్టీస్.
JSW ఎనర్జీ ఇది పవర్ సెక్టార్ కంపెనీ. రెన్యూబుల్ ఎనర్జీలో కంపెనీ 2030 నాటికి 20 గిగావాట్స్ పవర్ జనరేట్ చేయాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకుంది JSW ఎనర్జీ. అయితే దానికంటే ముందు ఇమ్మీడియట్ ఒక టార్గెట్ గా 2024 నాటికి ఒక 10 గిగావాట్స్ పవర్ రెన్యూబుల్ ఎనర్జీలో సాధించాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకుంది. దాంట్లో భాగంగా తమిళనాడు దగ్గర వీళ్ళు ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ ని చేపట్టారు. అది ఎంత అంటే 6822 మెగావాట్స్. ఆ ప్రాజెక్టు రాబోయే 12 నెలల్లో కంప్లీట్ అవబోతుంది. కానీ ప్రస్తుతం మాత్రం దాంట్లో ఒక 810 మెగావాట్స్ విండ్ పవర్ ని కమిషనింగ్ చేసింది కంపెనీ. ఈ ప్రాజెక్ట్ లో జనరేట్ అయ్యే పవర్ కొనుగోలు చేసే నిమిత్తం రాబోయే 25 సంవత్సరాలకు గాను SECI నుంచి ఒక పర్చేజ్ అగ్రిమెంట్ కూడా సంపాదించుకుంది కంపెనీ. ఈ రోజు స్టాక్ 3% పెరిగి 421 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది JSW ఎనర్జీ. స్వాన్ ఎనర్జీ ఈ ఫ్లోటింగ్ స్టోరేజ్ అండ్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ ప్రాజెక్ట్ కోసం కంపెనీ గతంలో చేసిన అప్పులో ఒక 300 crores ని ముందుగా చెల్లించినట్లుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక లోన్ తీసుకున్నప్పుడు ఆ టైం ఉన్నా కూడా కంపెనీ ముందే రీపేమెంట్ చేస్తుంది అంటే అది ఒక పాజిటివ్ సైన్ గా చూసుకోవాలి. ఈ కంపెనీ కేవలం 10 months లో ఈ షేరు 10 months బ్యాక్ 192 రూపాయలు ఉన్న షేరు ప్రస్తుతం 520 రూపాయల దగ్గరలో ఉంది. మొన్న రీసెంట్ గా డిసెంబర్ 20వ తేదీన 52 weeks హైని కూడా టచ్ చేసి దాంతో ఇంత పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఈ రోజు అంత పెద్దగా పెరగకుండా ప్రస్తుతం 502 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు 518 రూపాయల దాకా షేర్ పెరిగి చివరికి 502 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది స్వాన్ ఎనర్జీ. యూపీఎల్ కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా 4200 కోట్లు ఫండ్ రేజ్ చేయాలి అనేది కంపెనీ ప్లాన్ చేస్తుంది. దాని తగ్గట్టుగా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనే ఆలోచన ఉంది యూపీఎల్. ఇది కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్. ఎందుకంటే ఫండ్స్ రేజ్ చేసింది అంటే కంపెనీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం బిజినెస్ ఉన్న అప్పులు తెచ్చడానికి జరుగుతుంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ గానే చూసుకోవచ్చు. కంపెనీ ప్రస్తుతం 586 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది యూపీఎల్. టాటా స్టీల్ ద ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్ అనే కంపెనీని మెర్జ్ చేయబోతున్నట్టుగా దానికి సంబంధించిన డెసిషన్ తీసుకునే నిమిత్తం జనవరి 25వ తేదీన 2024 జనవరి 25వ తేదీన ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు చేయబోతోందని కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 2% పెరిగి 136 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా స్టీల్. ఈ బయోకాన్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ, మనకు తెలిసిన కంపెనీ. అయితే ఈ బయోకాన్ యొక్క సబ్సిడరీ అనుబంధ సంస్థ బయోలాజిస్టిక్స్ అనే కంపెనీ జపాన్ లో శాండోజ్ అనే కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకోసం అంటే ఈ కంపెనీకి సంబంధించిన ఒక ఇంజెక్షన్ ని అక్కడ జపాన్ లో ఆ ప్రోడక్ట్ ని ప్రమోషన్ చేయడం, సేల్స్, డిస్ట్రిబ్యూషన్ ఈ వర్క్ అంతా కూడా ఆ కంపెనీ హ్యాండిల్ చేసే విధంగా ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది బయోకాన్. ఈ రోజు స్టాక్ 1.5% పెరిగి 250 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బయోకాన్. ఇవ్వండి ఈ రోజు వార్తలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.